హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో 'వార్ 2' రివ్యూ అయితే ఉంది. మీకు నచ్చితే తప్పక చూడండి. ఈ సినిమా కథ చూసుకుంటే సత్యరాజ్, మను, రజనీకాంత్ అయితే ఫ్రెండ్స్ ఉంటారు. సినిమా స్టార్టింగ్‌లోనే సత్యరాజ్ అయితే చనిపోతాడు. రజనీ అయితే అనుకుంటాడు ఇది ఒక నేచురల్ డెత్ కాదు, ఎవరో చంపేశారని. తర్వాత రజనీ ఎవరు చంపారు? ఎందుగురించి చంపారు? అసలు దీని వెనకాల కారణం ఏంటని ఎలా తెలుసుకొని చంపిన వ్యక్తుల్ని ఏం చేశాడనేదే మొత్తంగా ఈ సినిమా యొక్క కథ. సినిమా వచ్చేసి ప్యూర్ లోకేష్ కనగరాజ్ మూవీని ఆయన స్టైల్‌లోనే ఉంటుంది. ఏంటంటే క్రైమ్ గాని, డ్రగ్స్ గురించి గాని, అలాగే బిర్యానీ గాని, ఓల్డ్ సాంగ్స్ వచ్చేసి యాక్షన్ సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్‌గా ప్లే చేసేది గాని, రక్తంతో ఫైట్స్ గాని, మళ్ళా లోకేష్ కనగరాజ్ ప్రీవియస్ సినిమాలో ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అలానే ఉంది. అదే విధంగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంగ్త్ వచ్చేసి రజనీకాంత్ పర్ఫార్మెన్సే. దాంతో పాటు ఆయన ఎవ్రీ స్క్రీన్‌లో వచ్చేసి ఆ స్వాగ్, ఆ స్టైల్‌తో దాంట్లోనూ ఆయన వయసుకొచ్చేసి సినిమా స్టార్టింగ్‌లో 'జింగ్ చక్' అనే సాంగ్ ఉంటుంది. వేరే లెవెల్‌లో ఉంటుంది ఆ సాంగ్ అయితే. సినిమాలో స్పెషల్‌గా చూసుకుంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ గాని, అలాగే శృతి హాసన్‌తో ఒక మాట అంటాడు. "మేడం మీరు చేయండి మేడం" అనే కామికల్ వేలో చెప్పే విధానం గాని, రజనీ సైడ్ నుంచి మనం ఏం ఎదురు చూస్తాం అదంతా ఈ సినిమాలో నీట్‌గా ప్యాక్ చేసే పెట్టారు. రజనీ తర్వాత శృతి హాసన్‌కి ఈ సినిమాలో ఎక్కువ టైమ్ స్పేస్ అయితే ఉంది. ఆమెకిచ్చిన రోల్ ఆమె నీట్‌గా పర్ఫెక్ట్‌గా అయితే చేసింది. అదే విధంగా నాగార్జున గాని, శోభన్ శౌర్య గాని, ఉపేంద్ర గాని, అమీర్ ఖాన్ గాని వాళ్ళ వాళ్ళ రోల్స్‌కైతే వాళ్ళు బాగానే నీట్‌గానే చేశారు. అదేవిధంగా 'శోభిన్ శౌర్య'కైతే కొంచెం స్క్రీన్ ప్లేస్ బాగానే ఉన్నింది. ఆయన రోల్‌లో ఆయన ధైర్యంగా బాగానే పర్ఫార్మ్ అయితే చేశాడు. 'ఉపేంద్ర' మరియు 'అమీర్ ఖాన్' జస్ట్ క్యామియోసే, వాళ్ళేం క్యారెక్టర్స్ కాదు. 'సత్యరాజ్‌కున్నంత స్కోప్ కూడా వీళ్ళకి ఉండదు ఈ సినిమాలో అయితే. సినిమాలో ఒక హీరో చూసుకుంటే రజనీకాంత్, ఇంకొక హీరో చూసుకుంటే అనిరుద్. సినిమా అంతా ఆయన మ్యూజిక్, ఆయన సాంగ్స్‌తో ఎలివేషన్. ఒక యావరేజ్ సీన్‌ని కూడా తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే లేపేసాడు అనిరుద్ అయితే. ఆ రీతిగా ఈ సినిమాలో అయితే పర్ఫార్మ్ అయితే చేశాడు అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి. పర్ఫెక్ట్‌గా అయితే అనిరుద్ పర్ఫార్మ్ చేశాడు. తన సైడ్ నుంచి ఏం కాంట్రిబ్యూట్ చేయాలో ఎక్సలెంట్‌గానే పర్ఫార్మ్ చేశాడు ఈ సినిమా కోసము. అదే విధంగా ఈ సినిమా సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యూటిఫుల్‌గానే ఉంటుంది. 'గిరీష్ కంగాధర్' ఒక డైరెక్టర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేసాడో దాన్ని బ్యూటిఫుల్‌గా డెలివర్ చేశాడు అనుకుంటా నేనైతే. నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చేసి యావరేజ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసాను ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది. ఆ రేంజ్‌లోనే ఈ సినిమా అయితే ఉంది నాకైతే. సెకండ్ హాఫ్‌లో ఆ క్లైమాక్స్ వచ్చేసి వేరే లెవెల్ క్లైమాక్స్. అదొచ్చేసి గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే భలే ఉంటాయి. నేను ఏది రివీల్ చేయాలనుకోవడం లేదు. మీరు ఎట్లా తెలుసుకోండి. ఇలా కొన్ని సీన్‌లు ఈ సినిమాలో అయితే వర్కౌట్ అయినట్లే అనిపించింది నాకైతే. సరే అలా అయితే ఈ సినిమాలో ఏం ప్రాబ్లమ్ అని మనం చూసుకుంటే ఈ సినిమాలో కథనే ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఇలాంటి చెత్త స్టోరీలన్నీ మనం బోల్డ్ అన్ని ప్రీవియస్‌గానే చూసాం. ఇదల్లా ఒక 80స్, 90స్ టైమ్ పీరియడ్ కథ అండి. ఏమో కొత్త కథ తీస్తున్నామని ఒక ఎలక్ట్రిక్ చైర్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని కొత్తగా చేస్తున్నామని ఒక ఊపిన బిల్డప్‌తో ఇచ్చారు గానీ అంత సీన్ అయితే లేకుండా పోయింది కథకైతే. స్క్రీన్ ప్లే వైస్ చూస్తే ఇదొక యాక్షన్ సెంటిమెంట్ డ్రామాగా అయితే మీకు కనబడుతుంది. కానీ స్టోరీ వైస్ చూసుకుంటే ఇదొక చిన్న రొటీన్ రోట్ట స్టోరీ ఇది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఓకే. చాలా గూస్ బంప్స్ లెవెలే నేను ఎత్తున్నాను. కానీ దాని ముందు వరకు వచ్చే ఏ ఒక్క సీన్ మీకు అంత ఇంట్రెస్టింగ్‌గాను, అంత ఫాస్ట్‌గాను స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని మూవే అవ్వదు. కథ అక్కడే ఉంటుంది. ఏంటంటే ఇంత కేర్‌లెస్‌గా తీశారు కదా! సెకండ్ హాఫ్ అని మనం మొత్తంగా చూస్తున్నప్పుడు మనకైతే అనిపిస్తది. దీనికి ఇలా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ సినిమాకి జరిగిన ప్రొడక్షన్ వాల్యూస్ అని నేనైతే అనుకుంటా. ఎందుకంటే మొత్తం సినిమా బడ్జెట్ శాలరీ రూపంగా అన్ని హీరోస్‌కి చేసి, ఇంకా సినిమాలో ఏం మిగులుతుంది? ఈ సినిమా సెట్ చూసుకుంటే 2 సీన్‌లు వచ్చేసి ఇంట్లో జరుగుతాయి. 2 సీన్‌లు హార్బర్‌లో జరుగుతాయి. 2 సీన్‌లు వచ్చేసి బిన్ని మిల్స్ లాంటి ఒక మిల్‌లో అయితే జరుగుతాయి. అంతే. అంతకు తప్ప ఏమి ఈ సినిమాలో ఏం పెద్దగా స్టోరీ ఉండదు. సెటప్ ఉండదు. ఏముండదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక 'రజనీకాంత్' మూవీ అనే ఫీల్ ఏం మనకుండదు. అంత పూర్ మేకింగ్ అయితే ఈ సినిమా అవుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక యావరేజ్ మూవీ. అంత హైప్‌కున్నంత ఏం మాత్రం సినిమాలో అయితే నాకైతే లేదు. నాకైతే ఫుల్ డిసప్పాయింట్‌మెంటే సినిమా చూసినప్పుడు. లోకేష్ అయితే నన్ను ఫుల్‌గా డిసప్పాయింట్ అయితే చేసాడు. మీరొక నిజమైన 'రజనీ' ఫ్యాన్ అయితే వెళ్ళండి. ఆయన మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయడు గానీ, ఏదో కొత్త స్టోరీ చూస్తున్నాం. లోకేష్ ప్రీవియస్ మూవీని కంపేర్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చూస్తాడు. ఇదొక వన్ టైమ్ యావరేజ్ మూవీ. అంతేగాని ఏ మాత్రం లేదు. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా షేర్ చేయండి.